పరిశుద్ధుడానికి వందనాలు, పరమాత్ముడానికి వందనాలు, కృపగల దేవానికి వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయానికి వందనాలు. మమ్మల్ని దర్శించబాబు, నీ కృపలు బలపరచండి, సహకారం అందించండి, కృపలు వాడుకోనండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. యేసయానికి వందనాలు, పరిశుద్ధుడానికి వందనాలు, పరమాత్ముడానికి వందనాలు, కృపగల దేవానికి వందనాలు. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. యేసయానికి వందనాలు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసయానికి వందనాలు, పరిశుద్ధుడానికి వందనాలు, నిత్య నివాసానికి వందనాలు, కృపగల దేవానికి వందనాలు. యేసయ్యా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయానికి వందనాలు, పరిశుద్ధుడానికి వందనాలు. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. మౌనంగా ఉండకండి, కాలే పని చేయకండి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయానికి వందనాలు, యేసయానికి వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయానికి వందనాలు, పరిశుద్ధుడానికి వందనాలు, యేసయానికి వందనాలు. ఓ స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. మహాపరిశుద్ధుడానికి వందనాలు, వందనాలు. బాబు ప్రార్థించయ్యా, నేను ప్రార్థన వినడానికి అని ఇష్టపడుతున్నారు. నేను ప్రార్థన ప్రతిఫలం ఇవ్వడానికి అని ఇష్టపడుతున్నారు. నా ప్రాణము నా జీవము నీవేసయ్యా, నీ ప్రాణం బ్రతికించినావయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. నా ప్రాణము నా జీవము నీవేసయ్యా, నన్ను బ్రతికించినావయ్యా. నా ప్రాణము నా జీవము నీవేసయ్యా, నీ ప్రాణమిచ్చి
బ్రతికించినావయ్యా యేసయ్యా 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 నా ప్రాణము నా జీవము నీవే యేసయ్యా నీ ప్రాణమిచ్చి నన్ను బ్రతికించినావయ్యా నా ప్రాణము నా జీవము నీవే యేసయ్యా నీ ప్రాణమిచ్చి నన్ను బ్రతికించినావయ్యా కలువరి సిలువే నాకు జీవ మార్గము చూపినది ఆ మార్గము చూపినది కలువరి రక్తమే నన్ను శుద్ధిని చేసినది యేసయ్యా 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 నా ప్రాణము నా జీవము నీవే యేసయ్యా నీ ప్రాణమిచ్చి నన్ను బ్రతికించినావయ్యా నా ప్రాణము నా జీవము నీవే యేసయ్యా నీ ప్రాణమిచ్చి నన్ను బ్రతికించినావయ్యా యేసయ్యా 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 నా ప్రాణము నా జీవము నీవే యేసయ్యా నీ ప్రాణమిచ్చి నన్ను బ్రతికించినావయ్యా నా ప్రాణము నా జీవము నీవే యేసయ్యా నీ కలువరి రక్తమే నన్ను శుద్ధిని చేసినది నీ కలువరి సిలువే నాకు జీవ మార్గము చూపినది నీ కలువరి రక్తమే నన్ను శుద్ధిని చేసినది యేసయ్యా 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 హల్లెలూయా హల్లెలూయా యేసయ్యానికి వందనాలు, పరిశుద్ధుడానికి వందనాలు, పరమాత్ముడానికి వందనాలు. అందరు కలిసి ప్రార్థన చేయండి. దేవునికి మందిరములో చేరి ఆయన స్తుతించి ఆయన గణపరిచే బాధ్యత దేవుడు మనకిచ్చినందుకు మొట్టమొదటి దేవునికి వందనాలు. ఈ రాత్రికాల సమయంలో మరి పాటలు అయిపోయినా ప్రార్థన జరుగుతున్నా త్వరగా పరిగెత్తుకుంటూ పాటలు అయిపోయాక దేవునికి మందిరానికి వచ్చి కాసేపు తండ్రి నాయనన్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఏమ్మా వందనాలండి. మరి ఏం చేస్తా తప్పదు కదా. మరి ఎందుకంటే 42వ కీర్తన చదవండి అమ్మా. 42వ కీర్తన చదవండి. ఇప్పుడు చదవండి.
ఆ. అందరూ ఒకసారి ఆగుదాం 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 ఆగుదాం. అమ్మా ఎవరికి వాళ్ళు చదివితే బెటరేమో. అందరు కలిసి చదువుదామా? ఒకరు కాదు, అందరు కలిసి చదువుతాం. అదే మాట. ఏం చదువుతున్నారు మీరు? అప్పుడు జీవం కలిగడికి వెళ్ళిపోతున్నారు కాదు నా అనేది. నేను దేవుని సన్నిధికి అదే మాట చదవండి. అమ్మ వర్షం వచ్చినప్పుడు వెళ్ళిపోయినప్పుడు అక్కడక్కడ పడతాయి చూడు, అలా కాదు, అందరూ ఒకసారి రెడీ 1 2 3 స్టార్ట్. దేవుడి వాక్యం దీవించును గాక. ఎప్పుడు వస్తాం? ఆయన సందులు ఎప్పుడు కనబడాలి అంటే పాటలు అయిపోయాక, లేకపోతే ప్రార్థనలు మధ్యలోన ఏం చేస్తాం మరి? చిన్నపిల్లలు పీకుతూ ఉంటారమ్మ కదా, చిన్నపిల్లలు అమ్మ అమ్మ అంటే వస్తూ ఉన్నారు కదా వెనకాల. మరి ఏం చేస్తాం, తప్పదు కదా. దేవుని సందులో నువ్వు దేవుని సంధికి ఎప్పుడు వస్తున్నావు? నువ్వు సేవకులు ఏ టైంకి ఇచ్చారు, నువ్వు ఏ టైంకి వస్తున్నావు? నేను దేవుని సందులో ఎప్పుడు కనబడతాను. నువ్వు వాక్యాన్ని బట్టి వెళ్ళి తప్ప సేవకుని బట్టో పెద్దను బట్టో నువ్వు ముందు వెళ్ళకు. నేను ఎప్పుడు రావాలి, ఎప్పుడు కనబడాలి? ఎప్పుడు రావాలంటారు చెప్పండి? ఎప్పుడు రావాలి చెప్పండి అలా? ఎప్పుడు రావాలి? పాటలు అయిపోయాక. ఎప్పుడు రావాలంటే గమని మీకు ఏం తెలుసా అండి, మాకు ఎన్ని పనులు ఉన్నా మాకేం మాకు తెలీదా అన్న వాళ్ళు కాడు ఉన్నారు కదా. కానీ దేవుని సన్నిధిలో గడపడం అనేది ఆశీర్వాదం. కాబట్టి టైంకి రావడానికి సిద్ధపడండి. ఇక పాపం కుర్రోళ్ళు చాలామంది పలసపడుతున్నారు, అసలు ఎవరు కనపడట్లేదు కుర్రోళ్ళు. నాకు బయట ఉన్నారయ్యా, ఒకసారి బయట ఉంటే లోనికి రండి నాన్న, మీ మొక్కలు చూడాలని ఆశ ఉంది నాకు. బయట ఉన్నవాళ్ళు ఉన్నారంటారా? లేరండి? ఉన్నారా? మీ మొక్కలు చూడాలని ఆశ ఉంది నాకు, లోనికి రండి అమ్మ, ఒకసారి చూపించండి. లోనికి వస్తే బాగుంటుంది, లేదా నేను రమ్మంటే మీ ఎదురుగుండా వస్తాను. రండి. కుర్చీలు ఎన్ని ఖాళీగా ఉన్నాయి, బయట కూర్చోవడం ఏంటయ్యా? పారిపోతున్నారా? పారిపోకండి. పారిపోతే ఆశీర్వాదాలు రావు అయ్యా. లోనికి రండి. ఎవరున్నారు లో బయట? సరే నేను వస్తున్నాను ఆగండి. అలాగే ఎందుకండి నేనే వెళ్ళాలి, దగ్గరికి వెళ్తే బాగుంటుంది. రమ్మంటారా? మీరు వస్తారా? కుర్చీలు ఎన్ని ఖాళీ పెట్టుకుని మీరు బయట కూర్చోవడం ఏంటయ్యా? ప్రార్థనలు అయిపోయినాయి కదా, ఏం అక్కర్లేదు, రండి. ప్రార్థన ఇవ్వాలి, ఇప్పుడు అప్పుడే ఇవ్వను, మీకు రావాలి. వస్తా లేరా? నేను వస్తున్నాను, ఒకసారి చూస్తాను. వెళ్ళిపోతున్నారా? దేవుని వస్తే బయట కూర్చోవడం వల్ల ఏమవుద్దంటే సాతాను అంటది సేపు సెల చూడు అంటుంది, ఆ సెల చూడవలసి వస్తుంది. కాసేపు మాట్లాడమంటుంది, మాట్లాడవలసి వస్తుంది. అదే మందిరంలో అయితే సెల చూసే అవకాశం దొరకదు. అవునంటారా కదంటారా? మందిరంలో ఉన్న దారి వేరు, బయట ఉన్న దారి వేరు. మీకు ఒక చెప్పండి, నాకు ఇప్పుడప్పుడే ప్రార్థన ఇవ్వకండి అని చెప్పండి, ప్రార్థన ఇవ్వను మీకు. కానీ ఇవ్వండి అని చెప్పండి, తప్పకుండా ఇస్తాక సిద్ధపడతాను అయ్యా. ఎందుకంటే ప్రార్థించేవారుగా ఉండాలి తప్ప కూర్చున్నవారుగా ఉండకూడదు. సరే, రాత్రి ఏదో క్వశ్చన్ వేసినట్టున్నాను, ఒక చిన్న ప్రశ్న వేసినట్టున్నాను. ఎవరికైనా గుర్తుందండి? గుర్తుందన్న వారు దేవుని స్తోత్రం చెప్పండి. ఏ ప్రశ్న? మా అమ్మాయి చెప్పలేదంటే మా అమ్మాయికి గుర్తులేదన్నమాట. ఏం చేస్తాం? నువ్వు రాలేదా? వెరీ గుడ్. నా కూతురు రాలేదంట. సరే, మంచిది. ఏ ప్రశ్న అమ్మా? ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి బయలుదేరినప్పుడు అది పగల బయలుదేరారా, రాత్రులు బయలుదేరారా? ఎక్కడ? రాత్రులు. ఎక్కడ? బైబిల్ వచ్చి రిఫరెన్స్ చూపించమన్నాను కదా, రిఫరెన్స్ చూపించాలి. ఎందుకంటే చదువమ్మా, చదవండి. దేవుని స్తోత్రం. అలాగే ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము కూడా చదవండి. ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయం.
రాత్రి వేళ. అర్థమైందా? అంటే అక్కడ నిర్మాకాండంలో ఉంది, ఇటు ద్వితీయోపదేశ కాండంలో కూడా ఉంది. మరి చదివితే అర్థం అవుతుంది కదా, ఏం చేస్తాం మరి? చదవకపోతే మనము బుర్రకు పని పెట్టాలి కదా. మరి ఎందుకంటే బైబిల్ చదవడమే కాదు, ఇలాంటివి కూడా నేర్చుకోండి. రేపటికి చిన్న బాగా తేలికైన ప్రశ్న ఇస్తానే, ఎందుకంటే ఏమి లేదు, కొద్ది బైబిల్ చదువుతారని అర్థం అంతే. ఇశ్రాయేలీల్లో రెండో రాజు ఎవరు? ఎంత తేలిక ప్రశ్న ఇది, చాలా తేలిక ప్రశ్న ఇది. ఇశ్రాయేల్ రాజులో రెండవ రాజు ఎవరు? అదే మరి నాకు రిఫరెన్స్తో చూపించాలని, మీరు అది చెప్పేయడం కాదు, మీరు రిఫరెన్స్తో చూపిస్తే నేను ఆనందిస్తాను. మీరు దావీదు రైటే కాదంటలేదు. రేపు నైట్కి మీరు అలాంటివి చూపించారనుకో, నేను ఎంత ఆనందిస్తానంటే ఒక తండ్రి తన బిడ్డను చూసి ఎంత ఆనందిస్తాడో అంత ఆనందిస్తానమ్మా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఎందుకు ఈ ప్రశ్నలు నాకు ఎందుకు వస్తున్నాయో అర్థమవుతలేదు, కానీ ఎందుకు ఇవ్వాలని ఉంది, ఇస్తున్నాను. సంఘ పెద్దలైనా సరే ఎవరైనా సరే, ఇశ్రాయేల్లో రెండవ రాజు ఎవరు అనేది నాకు చెప్తే చాలా బాగుంటుంది. దేవుడు తప్పగా మిమ్మల్ని దీవించును గాక. ఈ రాత్రి ఏంటి, ఈ రాత్రి నీదేనా? కాదు కదా, వెరీ గుడ్, మంచిది. వాక్యలోకి వెళ్తున్నాను, జాగ్రత్త వినండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో నేను ఎక్కువ మర్చిపోతున్నాను. ఆ మర్చిపోవడం వల్ల ఏం తెలియట్లేదు. సరే, ముందుకు వెళ్తున్నాను. మనం ధ్యానం చేస్తున్న భాగం ఏంటండి? యోవేలు రాసిన గ్రంథము 2వ అధ్యాయం 12వ. ఇప్పుడైనను ఉపవాసం అండి. ఉపవాసము చేస్తున్నవారు, ఉపవాస ప్రార్థన చేస్తున్నవారు ఏం చేయాలి? మొట్టమొదటి ఏం చేయాలి? పాపములు ఒప్పుకునేవారుగా ఉండాలి. రెండవది ఏం చేయాలి? విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టి ప్రార్థన చేయాలి, ఉపవాస ప్రార్థన చేయాలి. మూడవది కడుక్కోవాలి. ఉపవాసం చేస్తున్న వారు ఏం చేయాలి? కడుక్కుని ప్రార్థన చేయాలి. ఏం కడుక్కోవాలి? నీ తల అంటుకోవాలన్నాడు. రెండవది నీ ముఖము కడుక్కోవాలి. అంటే ముఖంలో, తలలో పాపం ఉంది, ముఖములో కూడా, ముఖములో ఉన్న అవయవాల్లో కూడా పాపం ఉంది అని మనం గమనించాలి. కంటి ద్వారా పాపం చేస్తున్నాం, ముక్కు ద్వారా కూడా మనం ఏం చేస్తున్నాం? పాపం. ఎటువంటి రాత్రి చెప్పుకున్నాం కదా, ఎటువంటి వాసన కలిగి ఉన్నాం మనం? ఆయన ఏమన్నాడు? మీ వాసన ఎలాగ ఉందంటే తెరసిన సమాధి అన్నాడు. తెరసిన సమాధి అన్నాడు అంటే అర్థం ఏంటి? కంపు కొట్టే స్వభావం, మంచి వాసన లేదు. యాసావు యొక్క వస్త్రాలు ఎలా ఉన్నాయంట? యాసావు వస్త్రం ఎలాగుందంట? దేవుని స్తోత్రం. యాసావు వస్త్రం ఎలాగుందండి? సువాసనిచ్చే వస్త్రంగా కనబడుతుంది. ఇస్సాకు యాకోబు యొక్క వస్త్రం అంటే యాసావు వస్త్రాలను, యాసావు యొక్క వస్త్రాలు యాకోబు ధరించడం ద్వారా, ఇప్పుడు గమనించండి, ఇస్సాకు చేసిన పని ఏంటి? ధరించుకున్న వస్త్రాలను వాసన చూసి నిజంగా ఇతడు యాసావే అని గుర్తించాడు, కానీ అతడు యాకోబు. అంటే గమనించండి, వస్త్రం ఇచ్చే వాసన ఎలాంటిది అనేది పసికట్టడానికి ఇస్సాకు ముందుకు వచ్చాడు. ఇవాళ గమనించండి, దేవుడికి ఒక వస్త్రం ఇచ్చాడు. ఆ వస్త్రాన్ని నువ్వు కాపాడుకోగలుగుతున్నావా? ఆ వస్త్రం ద్వారా ఎటువంటి వాసన నువ్వు కలిగి ఉన్నావు? ఏ వస్త్రం ఇచ్చాడు? గత రాత్రి చెప్పుకున్నాం కదా, ప్రకటన గ్రంథంలో మనం చెప్పుకున్నాం. రక్షణ అనే వస్త్రం. ఇది యెషయా రాసిన గ్రంథంలో చూసుకున్నాం. తర్వాత యెషయా రాసిన గ్రంథం 61వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా. యెషయా రాసిన గ్రంథం 61వ అధ్యాయంలో వచనం గుర్తు రాలేదు నాకు, చదవండి. ఆయన రక్షణ వస్త్రము నాకు ధరింపజేసి ఉన్నాడు. అంటే ఇప్పుడు గమనించండి, ఒక వస్త్రాన్ని ధరించుకున్నావు, ఆ వస్త్రముతో నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? పెండ్లి కుమారుడు దగ్గరికి, పెండ్లి యజమాని ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడు గమనించండి, పెండ్లి, ఒక ఇంటి దగ్గర పెండ్లి జరుగుతుంది. ఆ పెండ్లి జరుగుతున్న సందర్భంలో ఆ పెండ్లి యజమానుడు ఏం చేస్తున్నాడంటే, ఆ పెండ్లిలోనికి ప్రవేశించిన వారికి అందరికి కూడా ఏమిస్తున్నాడు? పెండ్లి వస్త్రాలు ఇస్తున్నాడు. పెండ్లి వస్త్రాలు ఇస్తుంటే అందరూ పెండ్లి వస్త్రాలు ధరించుకుని వెళ్ళారు, కానీ ఒక్కడు మాత్రము వస్త్రము లేకుండా లోనికి వెళ్ళాడంట.
వస్త్రము లేకుండా ఎలాగ వెళ్ళాడో తెలియదు, కానీ అందరూ పెండ్లి వస్త్రాలు ధరించుకున్నారు, ఒకడు మాత్రం వస్త్రము లేని పరిస్థితి. ఇప్పుడు గమనించండి, యజమానుడు చూస్తున్నాడు ఎలాంటి వస్త్రాలు కలిగి ఉన్నారు, ఎలాంటి వస్త్రాలు కలిగి ఉన్నారని ఒక్కొక్కరిని పరీక్షించుకుంటూ వెళ్తున్నాడు. ఆ వెళ్తున్న సందర్భంలో గమనించింది, ఒకడు వస్త్రము లేక అక్కడ కూర్చుని ఉండటం చూశాడు. అప్పుడు అంటాడు, ఏమన్నాడు అక్కడ గమనించండి, లేకపోతే యవనుడా, లేకపోతే అక్కడ ఏదో ఉపయోగించాడు, మర్చిపోయాను నేను. గమనించండి, పెండ్లి వస్త్రము లేకుండా ఎలా వచ్చామని అడిగాడు. వెంటనే అన్నాడు, అక్కడున్న వాళ్ళని పిలిచి, ఇతను పట్టుకుని వెలుపడ చీకటిలోనికి, వస్త్రం లేని వాళ్ళు ఎక్కడ ఉండాలి? విందుసాల్లో ఉండేవారు కాదు. వస్త్రం లేనివారు విందులో ఉండేవారు కాదు. వస్త్రం ఉండేవారు విందులో ఉండాలి, వస్త్రం లేనివారు ఎక్కడ ఉండాలి? వెలుపట చీకటి. అక్కడ పండ్లు కొరుకుటయు రోదన చేయుటయు అక్కడ ఉంది. ఇవాళ వింటున్నారా దేనికి బిడ్డలారా? దేవుడు ఒక వస్త్రానికి ఇచ్చాడు కాబట్టి అటువంటి ఆ వస్త్రము ద్వారా ఎటువంటి వాసన నువ్వు కలిగి ఉన్నావు? దేవుని వాసన చూస్తున్నాడు. ఇవాళ నీలోంచి ఏం రావాలి? సువాసన రావాలి. అంటే పరిమళ వాసనగా నువ్వు దేవుని సందులో నిలబడాలి. దేవుని స్తోత్రం. ఇప్పుడు గమనించండి, నీ ప్రార్థనే దేవుని ఎదుట గమనించండి వాసనతో ఉండేది, మరి నీవు ఉండొద్దా? ఇప్పుడు గమనించండి, ఒక ధూపం నీవు చేసిన ప్రార్థన ఎలా ఉంది? ఒక ధూపంలాగా ఉంది కదంటారా? ఇప్పుడు ఇందాక రాత్రి చెప్పుకున్నాం కదా, నువ్వు చేసిన ప్రార్థనకి ఎవరు వస్తున్నారు ఇక్కడికి? నువ్వు మోకరించి ప్రార్థన చేస్తావు, ఎవరు వచ్చారు? దేవునికి దూతలు వచ్చారు. దూతలు వచ్చి ఏం చేశారు? నీ ప్రార్థనలు తీసుకున్నారు వాళ్ళు. నీ ప్రార్థన చేసుకుని ఏం చేశారు వాళ్ళు? గమనించండి, ఒక పాత్రగా తయారు చేశారు. పాత్రగా తయారు చేసి ఏం చేశారు వాళ్ళు? అందులో ధూపం కలిపారు. అందులో ధూపం కలిపి ఏం చేశారు వాళ్ళు? 24 పెద్దల దగ్గరికి తీసుకువెళ్ళారు. 24 పెద్దల దగ్గర తీసుకెళ్తే వాళ్ళు ఏం చేశారు? గొర్రె పిల్ల సింహాసనం మీదకి వచ్చినప్పుడు వాళ్ళు ఆ పాత్రల చేత పట్టుకొని సాష్టాంగ నమస్కారం చేసి యేసు క్రీస్తు వారి యొక్క పాదాల దగ్గర పెట్టారు. ఆ పాత్రలోంచి ఏమొస్తుందంట? ధూపం వస్తుంది. ధూపం వస్తుందండి. అంటే ఇప్పుడు గమనించండి అని బిడ్డలారా, ఆ ధూపము ద్వారా నీ ప్రార్థన, అంటే ధూపం అంటే ఏంటి? వాసన. ఆ వాసన ద్వారా ఆ వాసనలోంచి ఏమవుతుందండి? నీ ప్రార్థన దేవుని సన్నిధిలో చేరుతుంది. వెంటనే నీకేమి ఇస్తున్నాడు? ఆయన జవాబు ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఉందంటారా లేదంటారు? బైబిల్లో ఉందంటారు. ప్రకటన గ్రంథం చదివితే మీరు ఆ మాటలు కనబడుతూ ఉంటాయి. చూడండి, ప్రకటన గ్రంథం అధ్యాయం చెప్పండి అమ్మా, అందరూ తీయండి. చూడండి, 5వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. వీణెలను ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలో పరిశుద్ధుల ప్రార్థనలు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చూడండి, 8వ అధ్యాయం 3వ వచనం చూడండి. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకుని ఉన్న వేరొక దూత బలిపీఠము ఎదుట నిలవగా, సింహాసనము ఎదుటి ఉన్న సువర్ణ బలిపీఠంపై పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూపద్రవ్యములు ఇవ్వబడెను. అప్పుడు ఆ ధూపద్రవ్యములు పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిపి దూత చేతులుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. అర్థమైందా? అర్థమైందండి? ఏమర్థమైంది అమ్మా? ఏమర్థమైంది? ఏమర్థమైందండి? ఇప్పుడు చదివాం కదా, మరొకసారి చదువుతామా? మరొక చదువుదాం. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకున్న వేరొక దూత వచ్చి
బలిపీఠం ఎదుట నిలవగా సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠమైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకే అతనికి బహుద్రవ్యములు ఇయ్యబడెను. అప్పుడు ఆ ధూపద్రవ్యములు పొగ పరిశుద్ధుల ప్రార్థనతో కలిసి దూత చేతుల నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. అంత స్పీడ్ చదివితే ఎంత బాగుంటుంది. ఎందుకంటే మనం అంతమాల చదువుతుంటే ఏమవుద్ది, స్పీడ్ వస్తూ ఉంటుంది. ఎటకిలికి ఒకసారి చదివితే ఎలా ఉంటుంది. దూత ప్రార్థన, దూత ప్రార్థన ఇవి ఎక్కడ వస్తాయి మనకి, అవునా? సరే వినండి, ఇక్కడ చేస్తున్న పని ఏంటంట, సువర్ణ ధూపార్తి చేత పట్టుకున్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలవగా సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠమై పరిశుద్ధులందరి ప్రార్థనలను ఆ ప్రార్థనలతో కలపడానికి ఏమి ఇవ్వబడిందంట, ధూపద్రవ్యము. అంటే నీ చేసే ప్రార్థనలో ఏముంది, ధూపం ఉంది. అది ఎక్కడికి చేరుతుంది, దేవుని యొక్క సన్నిధికి చేరుతుంది. కాబట్టి ఆ ప్రార్థన దేవుడు ధూపముతో కలిపిన ప్రార్థన దేవుడు వింటున్నాడు. అంటే సువర్ణ ఏం గమనించండి, మనం చూసినట్లయితే ఇందాక చదువుకున్నాం కదా, గమనించండి ఏం చదువుకున్నాం. 8వ వచనంలో ఏమన్నాడు, ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకుని ఉన్న ఆ 24 పెద్దలు. అంటే ఏంటి సువర్ణం అంటే అర్థం ఏంటి, సువర్ణం అంటే అర్థం ఏంటండి, బంగారము. అంటే నువ్వు చేసే ప్రార్థన ఒక బంగారు పాత్రగా తయారు చేసుకొని అందులో ధూపం కలిపి ఇప్పుడు అది ఎవరికి అందించారండి, పెద్దలకు అందిస్తే వాళ్ళు సాష్టాంగ ప్రభు దగ్గర పెట్టి నీ ప్రార్థనకు అయినా జవాబు ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. గమనించండి దీనికి బిడ్డలారా. అంటే నీ వస్త్రము ఎలా రావాలి, మంచి వాసన ఇచ్చే విధముగా ఉన్నప్పుడే ఆ వాసన ద్వారా నీ దేవుడు నీ ప్రార్థనకు ఆయన ఏమిస్తాడు, ప్రతిఫలం ఇస్తాడు. ఇవాళ నువ్వు ప్రార్థన చేయడమే కాదు, ఇవాళ ప్రార్థన చేస్తున్నాను జవాబు రావట్లేదు, ఇవాళ ప్రార్థన చేస్తున్నాను నాకు దేవుడు ఎందుకో నాకు జవాబు ఇవ్వట్లేదు అనుకుంటున్నావు. కానీ నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ పాపాలు ఒప్పుకున్నావా? నువ్వు ప్రార్థన చేస్తున్న ముందు దేన్ని విడిచిపెట్టాలి దాన్ని విడిచిపెట్టావా? గమనించండి, నీ తల్లున్న చెడ్డ ఆలోచనలు తీసేసుకున్నావా? లేకపోతే నీ కళ్ళున్న పాపాన్ని తీసేసుకున్నావా? నీ ముక్కు ద్వారా వచ్చిన వాసన ద్వారా మన దేవునికి దూరం అయిపోతున్నామేమో ఎప్పుడైనా ఆలోచించారా? ఇవి చేయకుండా నువ్వు ప్రార్థన చేసిన గంట చెయ్యి, 2 గంటలు చెయ్యి, 3 గంటలు చెయ్యి, దేవుడు ఆ ప్రార్థనకు జవాబు ఇవ్వడు. ఇవన్నీ హృదయంలో పెట్టుకొని, పాపాలు హృదయంలో పెట్టుకొని విడిచిపెట్టుకోకుండా మనం పరిశుద్ధపరచుకోకుండా మనం ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన వింటాడా? వినడు. అంతకంటాడు కదా, మీరు బహుగా ప్రార్థించునను నేను విను అన్నాడు. మీరు బహుగా ప్రార్థించునా నేను వినను అంటున్నాడు. గమనించండి దేన్ని బిడ్డలారా. అంటే ఎందుకు వినను అంటున్నాడంటే వినకపోవడానికి కారణం ఏంటి అని మనం చూసినట్లయితే గమనించండి దేన్ని బిడ్డలారా. మరి దేవుడు ఎందుకు ఆ ప్రార్థన వింటలేదు, దేవుడు ఆ ప్రార్థనకు ఎందుకు జవాబు ఇవ్వట్లేదు అంటే మనలో ఉన్నాయి మనలో పెట్టేసుకొని ఇవాళ ఏం చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. ఇంకెక్కడికెక్కడికి వెళ్తున్నారు కదా, నువ్వు వెళ్ళొద్దని అంటలేదు. మనం మార్చుకోకుండా, మన బ్రతుకులు మనం మార్చుకోకుండా ఎక్కడికి వెళ్ళినా ఆ ప్రార్థన జవాబు రాదు. ఎక్కడ కూర్చున్నా ఆ ప్రార్థనకు జవాబు రాదు. ఇవాళ గమనించండి, మన స్థితిగతులు మార్చుకొని మనం ఇక్కడే మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు విన్నాడా? ఇవాళ ఉదయకాలం ఒక సహోదరి వచ్చింది. ఉదయకాలం సహోదరి కనీసము ఆ గుమ్మము దాటలేని పరిస్థితి. ఉదయకాల ప్రార్థనకు వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది. గమనించండి, ఆ గుమ్మం కూడా దాటలేని పరిస్థితిలో, నడవలేని పరిస్థితిలో వచ్చింది. వచ్చి ప్రార్థన అయిపోయాక ఏడుస్తుంది అమ్మాయి. ఏడుస్తుంది ఎందుకంటే, అయ్యా కూర్చోలేకపోతున్నాను, నిలబడలేకపోతున్నాను, వంగలేకపోతున్నాను, చాలా బాధ, చాలా. ఇప్పుడు గమనించండి, చాలా హాస్పిటల్కి వెళ్ళాను, తగ్గలేదు. లాస్ట్ చెప్పిన మాట ఏంటంటే ఫిజియోథెరపీ చేసుకోమన్నారు అన్నాను. నేనన్నాను ఇప్పుడే బాగుపడతావు అన్నాను. నువ్వు ఫిజియోథెరపీ ఎక్కలేదు, ఏది ఎక్కలేదు, ఇప్పుడే బాగుపడతావని నూనె రాసి ప్రార్థన చేయగా అమ్మాయి గంతులు వేయడం ప్రారంభించింది. దేవుని స్తోత్రం.
ఎందుకంటే దేవుని యొక్క శక్తి ఎక్కడో లేదు, మన దగ్గరే ఉంది. కానీ దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో నీకు తెలియట్లేదు అంతే. దాన్ని ఎలా వాడుకోవాలో నీకు తెలియట్లేదు. అంటే గమనించండి, ఏదో ప్రార్థన చేస్తున్నావు అనుకుంటున్నావు తప్ప ఆ ప్రార్థనలో శక్తి ఉందా, ఆ ప్రార్థనలో బలం ఉందా ఎప్పుడైనా ఆలోచించావా? ఉపవాసం చేస్తేనే సరిపోయిందా? ఉపవాస ప్రార్థనలు ఉంటేనే సరిపోయిందా? నీ వాసన ఎలాగుంది? నీ వాసన అంటే నీ ప్రవర్తన ఎలాగుంది? వాసన అంటే అర్థం ఏంటి? నీ ప్రవర్తన ఎలాగుంది? నా ప్రవర్తన ఎలాగుంది? దేవునికి ఇష్టమైందిగా ఉందా? దేవునికి ఇష్టమైన రీతిలో జీవించగలుగుతున్నామా? ఇవాళ గమనించండి దేవుని బిడ్డలారా. ఎందుకంటే నేను ఇంటికాడ ఉన్నంతసేపు నీరసంగా ఉంటాను. ఎందుకంటే అంటది పాస్టర్ గారు, అలాగ ఉన్నావా అంటుంది. అలాగంటే ఏదో నీరసంగా ఉందామా అంటాను. ఇక్కడికి వచ్చేదాడికి ఏ నీరసం కనపడదు. దేవుని స్తోత్రం. ఇంటికాడ ఉన్నంతసేపు నీరసమే. పడుకోవాలనిపిస్తుంది, కాసేపు బైబిల్ చదువుతుంటే ఎందుకులే కాసేపు నా చదువుదాంలే అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడికి వచ్చేవాడికి ఎక్కడ లేని దేవుని యొక్క శక్తి, ఎందుకంటే నాకు అనిపిస్తుంది ఇక్కడే ఉంటే మంచిదేమో అనిపిస్తూ ఉంటుంది. అంటే దేవుని యొక్క సన్నిధానంలో, వాతావరణంలో ఉంటే ఎంత బాగుంటుందో. ఇవాళ గమనించండి, ఇక మనము ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం. ఒక సహోదరుడు అన్నాడు, అయ్యా నేను ముదురుపాడు 7 వారాలు వెళ్ళాను అన్నాడు. ఏమైంది అన్నాను. అవ్వలేదు. మరలా 7 వారాలు వెళ్ళాను. ఏమైంది? అవ్వలేదు. మరలా ఏమైందండి? 7 వారాలు వెళ్ళాను. అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు? మొదటి 7 వారాలు వెళ్ళో అవ్వలేదు, రెండోసారి 7 వారాలు వెళ్ళో అవ్వలేదు, మూడోసారి 7 వారాలు వెళ్ళో అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు? ఏమో తెలియదండి. ఎందుకు తెలీదు? నువ్వు 21 వారాలు నువ్వు వెళ్ళావంటే దేవుడు కార్యం చేయడా? చేస్తాడు. ఎందుకు దేవుడు కార్యం చేయలేదంటే ఎప్పుడైతే చెప్పాను, నీ మార్చుకున్నది నువ్వు మార్చుకోకుండా నువ్వు ఎన్ని వారాలు వెళ్ళినా దాని వల్ల ప్రయోజనము లేదు. నీవు మార్చుకునేది మార్చుకోకుండా ఎన్ని వారాలు నువ్వు ప్రార్థించినా దానివల్ల ప్రయోజనం లేదు. దేవుడు ఆ ప్రార్థన విన్నాడు అన్నాడు. మీరు ప్రార్థించినప్పుడు నేనేం చేస్తాను తెలుసా? దేవాతి దేవుడు అన్నమాట. మీరు ప్రార్థించినప్పుడు నేను ఏం చేస్తానంటే మేఘాలతో కప్పుకుంటాను అన్నాడు. మీరు బహుగా ప్రార్థించాను విను అన్నాడు. రెండో మాటలకు వెళ్తే ఏమన్నాడు? నేను మేఘములతో కప్పుకొందును అన్నాడు. అంటే అర్థం ఏంటి? మీ ప్రార్థన నాకు ఇష్టం లేదు, మీ ప్రార్థన నాకు ఇష్టం లేదన్నాడు. ఆయన డైరెక్ట్గా చెప్తున్నాడు. ఆయన నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు చేసిన ప్రార్థన నా దగ్గరికి చేరకుండా ఏం అడ్డుకుంటున్నాయి? మేఘాలు అడ్డుకుంటున్నాయి. మేఘాలతో కప్పుకుంటాను నేను, అది నా దగ్గర రావు. అంటే మనం దేవుని దగ్గరికి మన ప్రార్థన చేరట్లేదంటే ఉపవాసం చేస్తున్నాం. ఇప్పుడు గమనించండి, ఉపవాస ప్రార్థనలో ఉంటున్నాం, ఉపవాస ప్రార్థనలో మన జీవితాన్ని కొనసాగిస్తున్నాం. కానీ దేవుడు ఆ ప్రార్థన వింటున్నాడా? దేవుడు ఆ ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తున్నాడా? నువ్వు అనుకున్నది నెరవేరుతుందా? నువ్వు అనుకున్న దేవుడు నెరవేర్చేవాడా, నెరవేర్చినవాడా? ఆయన మాట తప్పడానికి మాట తప్పడానికి నరుడు కాదు. అది ఒక్క మాట అంటే మీరు చెప్తారేమో అనుకుంటాను. అలాగే చూస్తుంటే నేనేం చేయను. గమనించండి, ఆయన మాట తప్పుడు అందుకంటాడు, అతడు నష్టము కలిగినను. ఎన్నో కీర్తన? వెరీ గుడ్, మంచిది. నష్టము కలిగినను మాట తప్పుడు. దేవుడు అలాంటి వాడండి. ఆయన ఏమన్నాడు? నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అన్నాడు. మరి ఎందుకు స్వస్థత కార్యాలు జరగట్లేదు? ఎందుకు మనం అనుకునే జరగట్లేదు అంటే మన ప్రార్థనలో దేవుల్లో లోపం లేదు, మన ప్రార్థనలో లోపం ఉంది. మన పాపాలు మనం ఒప్పుకోవట్లేదు. ఇవాళ నోటి ద్వారా, కళ్ళ ద్వారా, ముక్కు ద్వారా, అవయవాల ద్వారా చేసే ప్రతి పాపమును మనం ఒప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి దేవుడు మన ప్రార్థన వింటలేదు. ఇవాళ గమనించండి, వాసన అంటే అర్థం ఏంటి? నీ ప్రవర్తన ఎలాగుంది? అందుకంటాడు కదా ప్రసంగి రాసిన గ్రంథము 5:1 అంటాడు, నువ్వు దేవుని మందిరమునకు పోనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము అంటాడు. నువ్వు దేవుని మందిరానికి పోయినప్పుడు నువ్వు ఎలాగున్నావు అంటే, మందిరానికి వెళ్ళేది ఎవరండి? దేవునికి బిడ్డలు. ఏమన్నా మందిరానికి వెళ్ళేది ఎవరు? దేవునికి బిడ్డలు. అంటే గమనించండి, నీ మందిరానికి వెళుతున్నప్పుడు అనేక మంది నిన్ను చూస్తారు, అనేక మంది నిన్ను గమనిస్తారు, అనేక మంది నిన్ను పరిశీలిస్తారు. అంటే దారంట నువ్వు వెళుతున్నప్పుడు నీ వాసన ఎలాగుంది? ఎంతమంది నిన్ను చూడగలుగుతున్నారు? ఎంతమంది నిన్ను వెంబడించగలుగుతున్నారు? ఎంతమంది నిన్ను ఫాలో అవుతున్నారు? ఎప్పుడైనా ఆలోచించామా?
నీ మందిరానికి పోవున్నప్పుడు అన్నాడు. అంటే మందిరములోనికి ఇంకా వెళ్ళలేదు, పోవు ఉన్నప్పుడు, దారంట ఉన్నప్పుడు నీ ప్రవర్తన ఎలాగున్నది అంటే దారిలో మనం ఎలాగుంది, మన సాక్ష్యం ఎలాగుంది అంటాడు కదా అపోస్తలుడైన పౌలు అంటాడు. గమనించండి, ఆయన ఏమన్నాడు తెలుసా? నేను ఒక పత్రికనై ఉన్నాను అన్నాడు. నేనేమై ఉన్నాను? ఒక పత్రికనై ఉన్నాడు. ఏంటి ఈ పత్రిక అంటే, ఆయన దారంట వెళ్తున్నప్పుడు వెనకాల ఆయన గురించి చదవడం ప్రారంభించారంట. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే దేవునికి దాసుడు ఎలా ఉండాలో అపోస్తలుడైన పౌలు ముందు వెళుతుంటే వెనకాల చెప్తున్నారంట. ఇప్పుడు చూడండి, పుతోను అనే దయ్యం ఏం చేసిందంట? పుతోను అనే దయ్యం విన్నారా? ఎక్కడుంది? బైబిల్ ఉందా? గమనించండి. పుతోను అనే దయ్యం ఏం చేసిందంట? ఏం చేసింది? మనుషులు పట్టుకుని పీడించింది. ఆ దయ్యం చేసిన పని చాలా మంచిదండి, చాలా ఉపకారం చేసింది ఆ ఇంటోళ్ళకి. దెయ్యాలు కూడా ఉపకారం చేసే దెయ్యాలు కూడా ఉన్నాయేమో నాకు తెలియదు. ఆ దెయ్యం, ఆ పుతోను అనే దెయ్యం ఆ ఇంటికి చాలా మేలు చేసింది. రాబడి తీసుకొచ్చిందండి, రాబడి తీసుకొచ్చింది. ఎందుకంటే మన ఈ మధ్య కాటకోటేశ్వరంలో ఒక ఆవిడ ఉంది. గమనించండి, ఆవిడికి గమనించండి పూనకాలు ఎక్కువ. పూనకాలు ఎక్కువ అంటే ఎవరైనా ఇప్పుడు గమనించండి, ఏదైనా అవసరమైతే ఆవిడ దగ్గరికి వెళ్తే పూనుతుంది, తాళ్ళు ఇస్తుంది, తాయితలు ఇస్తుంది. అప్పుడు గమనించండి, ఆవిడ మన దగ్గర ప్రార్థన చేయించుకోవడానికి ఇష్టపడినప్పుడు నేను నీ దగ్గర ఉన్న దాన్ని బయటకు కొంటూ అప్పుడు దేవునికి జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. అవి మా ఇంట్లోకి రాగలరా మీరు? అందే. ఎందుకు రాను? మా ఇంట్లో ప్రార్థన చేయగలరా మీరు? అందే. ఎందుకు చేయను? వస్తానని ఇంట్లోకి వెళ్ళాను, ప్రార్థన చేయడం ప్రారంభించాం. అది మనల్ని ఏం చేద్దే? నన్ను చూసి పారిపోవాలి తప్ప దాన్ని చూసి పారిపోవాల్సిన పని నాకు లేదు. ఇప్పుడు ప్రార్థన చేస్తుంటే ఆవిడకి ఒళ్ళంతా మంటలు రావడం ప్రారంభించింది. ప్రార్థన చేస్తుంటే ఒళ్ళంతా షేక్ రావడం ప్రారంభించింది. ఇప్పుడు అయ్యో మీరు ప్రార్థన చేస్తుంటే ఒళ్ళంతా మంటలు వస్తాయి, ఎందుకు రావు? వస్తాయి, ఎందుకు రావు? వస్తాయి అంతే అను. ఇప్పుడు అంది నాకు తేలిగ్గా ఉందండి. దేవుని స్తోత్రం. అప్పుడు వరకు బాగాలేని పరిస్థితులు ఎలాగంది? నాకు తేలికైపోయిందండి అన్నాను. మళ్ళా రానికే అన్న. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఇవాళ దేవునికి శక్తిని పొందుకోవడానికి సిద్ధపడుతున్నాను. నువ్వు ఇవాళ మనం ముందు వెళ్తుంటే మన వెనక ఏం మాట్లాడుకుంటున్నారు? నువ్వు ముందు వెళ్తుంటే నీ గురించి ఏం మాట్లాడుతున్నారు? ఇప్పుడు పుతోను అనే దయ్యం ఏం చేసింది? పౌలు శీల దారింట వెళ్తుంటే వీరు సర్వోన్నతుడైన దేవుని సేవకులు అని చెప్పడం ప్రారంభించింది. వీళ్ళు ముందు వెళ్తున్నారు, వెనకాల ఏం చేస్తుంది? ఇది ఈ పుతోను అనే దయ్యం చెప్తుంది ఏంటి? వీరు సర్వోన్నతుడైన దేవుని సేవకులు అంటే. ఇప్పుడు చూడండి, దేవుని గురించి, దేవుని యొక్క బిడ్డల గురించి ఆ దయ్యము సాక్ష్యం ఇస్తుంది. ఇవాళ గమనించండి, నీ గురించి అయినా సాక్ష్యం ఇస్తుందా? నీ సాక్ష్యం ఎలాగుంది? నీ వాసన ఎలాగుంది? ఇవాళ గ్రామంలో, సంఘములో, ఇంటిలో మన సాక్ష్యం ఎలాగుంది? నీ ఇంటిలో నీ సాక్ష్యం ఎలాగుంది? నీ సంఘములో నీకు సాక్ష్యం ఎలాగుంది? నీ యొక్క గ్రామంలో నీ సాక్ష్యం ఎలాగుంది? కాపాడుకోగలుగుతున్నావా? వాసన అంటే ఏంటనుకున్నావు? వాసన అంటే అత్తర కంపులు కాదు. నీ ప్రవర్తన ఎలాగుందో చూసుకో. నా ప్రవర్తన ఎలాగుందో చూసుకో. దేవుడు అంతరింద్రియములను పరిశీలించే దేవుడు. అంతరింద్రియములను గమనించండి, పరిశోధించే దేవుడు. నువ్వు ఎలాగున్నావో దేవునికి తెలుసు, నేను ఎలాగున్నానో దేవునికి. నాకు ఒకరు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన పని నాకు లేదు, లేదా నేను మీకు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన పని నాకు లేదు. మనందరికీ సర్టిఫికేట్ ఇచ్చేవాడు ఎవరున్నారు? ఒకడే ఉన్నాడు, ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయనే. ఇవాళ గమనించండి, నువ్వు ఎలాగున్నావో నేను ఎలాగున్నానో తెలియజేయడానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి ఉపవాస ప్రార్థనలు ఉంటేనే సరిపోలేదు, ఉపవాస ప్రార్థనలు ఉంటేనే కూర్చుంటేనే సరిపోలేదు. కానీ మన జీవితాలు మనం బాగు చేసుకుంటున్నావా? మన బ్రతుకులు మనం బాగు చేసుకుంటున్నావా? మన నడవడిక మనం బాగు చేసుకుంటున్నావా? ఎలా ఉంది? వీళ్ళు గమనించండి, మనం వెళ్తుంటే మన గురించి ఏం మాట్లాడుతున్నారు? మనం వెళ్తుంటే మన గురించి ఎటువంటి సాక్ష్యం చెప్తున్నారు?
వాళ్ళు గమనిస్తున్నారు దేనికి బిడ్డలారా? దేనికి వాక్యం వినడానికి ఇష్టపడుతున్నాను నేను కూడా. ఒక సాక్ష్యం చెప్పి నేను ముగించడానికి ఇష్టపడతాను. గమనించండి, హైదరాబాద్లో ఒక అమ్మాయి ఉంది, చావు బ్రతులకు వెళ్ళిపోయింది. వెళ్తే అప్పటికే 2 నెలలు మట్టి మంచాన పడి ఉంది. మంచాన పడి ఉండి ఇంకా మాట కూడా మాట్లాడలేని పరిస్థితిలో డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసారని నాకు తెలియదు ఆ విషయాలు. వాళ్ళు చెప్తూనే విన్నాను. ఇప్పుడు గమనించండి, ఒక ఆయన వెళ్ళి పలానా ఊరిలో సేవకుడు ఉన్నాడు, మీరు ఆయన చేత ప్రార్థన చేసుకోండి, ఈ అమ్మాయి బాగుంటుందని చెప్పగానే అమ్మాయి లేచి అంటుందంట, అతనికి మాత్రం ఫోన్ చేయకు అందంట. అప్పుడు వరకు మాట్లాడింది, అప్పుడు వరకు మౌనంగా ఉన్నది, ఏమంటుంది? అతనికి మాత్రం మీరు ప్రార్థన ఫోన్ చేయకండి అందండి. మీరు ఎవరికైనా చేసుకోండి, ఏం పర్లేదు, మీరు ఎవరికైనా ఫోన్ చేసుకుని ప్రార్థన చేయించుకోండి, కానీ అతను మాత్రం మీరు ఫోన్ మీరు చేయొద్దు అంటుంది. ఎందుకు చేయకూడదు అని అడిగారంట. వద్దు, అతను వద్దు, ఇంకా సేవకులు లేరా మీకు? 100 మంది పాస్టర్లు ఉన్నారు కదా, వాళ్ళకి చేయించుకోండి అందంట. అప్పుడు ఏదో ఆలోచన వచ్చి ఇదేదో ఒక తేడాలా ఉందనుకుని వాళ్ళు ఏం చేశారు, నాకు ఫోన్ చేసి స్పీకర్ ఆన్ చేశారు. అన్నాను, ఏం చేస్తున్నావు అన్నాను. అదంతా చేశారా నీకు చేసేస్తున్నారు, చెయ్యొద్దు అని నేను 10 సార్లు చెప్పినా కానీ వీళ్ళు వినలేదు. అంటే ఆ దెయ్యం ఎవరో నాకు తెలీదు, అది ఎవరో నేను చూడలేదు, నేను ఎప్పుడు కనుక్కోలేదు, అది నన్ను కూడా చూడలేదు. కానీ దేవుని సేవకుడు ఎవరో గుర్తించగలిగింది ఆ సాతాను. ఇవాళ వింటున్నారా? దేవుని బిడ్డలు ఎవరో తెలుసు. ఒకసారి గమనించండి, గాడి విజ్జిగల సీమోను కాదు, అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది, సీమోను కాదు క్షమించండి, కొంతమంది అన్నారంట, యేసు ప్రభువు శిష్యులే కాదు, మేము కూడా దెయ్యాన్ని వెళ్ళగొడతాం, మా దగ్గర తీసుకురండి అన్నారంట. అప్పుడు గమనించండి, ఒక దెయ్యం పట్టిన వ్యక్తిని తీసుకొచ్చినప్పుడు వాళ్ళు అడుగుతున్నమాట, యేసు నామములో దెయ్యమా పొమ్మంటే ఆ దెయ్యం అంటుందంట, యేసు ప్రభు వారు మాకు తెలుసు, అపోస్తులు ఎవరో మాకు తెలుసు, పౌలు ఎవరో మాకు తెలుసు, పేతురు ఎవరో మాకు తెలుసు, నువ్వెవరో మమ్మల్ని పొమ్మంటా. కానీ వాళ్ళ మీద పడి ఏం చేసినాయంట? దేవుని స్తోత్రం. మీరు అలాగే మౌనంగా ఉండండి. ఏం చేస్తాం? మీరు అలాగే మౌనంగా ఉండండి. పౌలు ఎవరో మాకు తెలుసు, పేతురు ఎవరో మాకు తెలుసు అని చెప్పి వాళ్ళ మీద పడి ఏం చేస్తాం మరి? వాళ్ళు పడి ఏం చేసినాయంట? బాబు 24 వచ్చిన గాంచి మా యొక్క బైబిల్ చదువుతూనే ఉంది, ఏం చేస్తాం? అందులో దొరుకుతుందా? దేని వాక్యం అంటే బాగుపడతాం. ఎందుకంటే పాపం 24 గంటలు బైబిల్ తీస్తున్నాం, చెప్పి వేసిన ప్రశ్న సమాధానం చెప్పలేదు. పడి గెలిచెను అని ఉంది బైబిల్లో. ఎవరి మీద గెలిచిందంట? యేసు నామములో దెయ్యమా పొమ్మంటే వాళ్ళ మీద పడి వాళ్ళ మీద గెలిచిందంట. ఎంత సిగ్గండి, ఎంత సిగ్గండి. వాళ్ళు వింటున్నారా? దేనికి వాక్యం వింటున్నా నువ్వు నేను కూడా? దేవుని బిడ్డలు ఎవరో సాతానుకు తెలుసు. కానీ అంటుంది పౌలుసేలను చూసి, వీరు సర్వోన్నతుడైన దేవుని సేవకులు. ఇవాళ గమనించండి, నీ గురించి బయట వాళ్ళు ఏం చెప్తున్నారో, నీ గురించి బయట వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో నువ్వు తెలుసుకుని గమనించండి. సరైన జీవితం నువ్వు కలిగి ఉన్నట్లయితే, నేను కలిగి ఉన్నట్లయితే, తండ్రి అని పిలు, వెంటనే సమాధానం దగ్గరికి వచ్చేస్తుంది. నువ్వు తండ్రి అని పిలు, ఏ నా కుమార్తె అంటాడంతే. తండ్రి అని పిలు, ఏ నా కుమారుడా అనరండి, అనరా అంటారు. దేవుడు నాతో మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడా? ఎందుకంటే గమనించి మీరు అనుకోవచ్చు, మీతో మాట్లాడుతున్నాడా? మాట్లాడా? నీతో మాట్లాడుతున్న నాతో మాట్లాడే దేవుడు. ఎప్పుడు నేను గమనించండి, నేను సేవకు రానప్పుడే దేవునికి స్వరం విన్నాను నడుతుండగా, నేను సేవకు అభిషేకము పడినప్పుడే నేను గమనించి ఆ పేట నుంచి ఈ పేటకు వచ్చినప్పుడు ఒక సెరుగు తోటలోంచి ఒక గంభీరమైన స్వరం వినటం నేను మొదలెట్టాను. అది కల కాదు, లేకపోతే ఏదో భ్రమ కాదు. గమనించే మిట్ట మధ్యాహ్నం 1 గంటకి నడుస్తున్న సందర్భంలో నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను. ఆ టైంలో గమనించండి, ఆనందరాజు అని పిలుస్తుంటే మొట్టమొదటి ఆనందరాజు కాగాను. రెండోసారి ఆనందరాజు అని గట్టిగా వచ్చినప్పుడు ఎవరైనా అట్టింటే చూస్తున్నా, ఎవరు కనబట్టలేదు. ముచ్చూరు చెమటలు పడడం ప్రారంభించినాయి. ఇప్పుడు గమనించండి, 3వసారి ఆనందరాజు అని అడిగి పరుగు అక్కడి నుంచి అక్కడ పరిగెట్టి ఎక్కడి వరకు చర్చికి వచ్చే వరకు ఆగలేదు. నేను భయం వేసింది నాకు.
అదే సంవత్సరం మరొక సంవత్సరంలో గమనించండి, మరలా అదే సమయంలో అదే ప్లేస్లోంచి అదే స్వరము అదే మరుసటి సంవత్సరంలో గమనించండి, ఆనందరాజు ఫస్ట్ ఏ స్థలంలోంచి స్వరం విన్నానో అదే ప్లేస్లోంచి రెండవసారి నాకు ఆ స్వరం వినడం ప్రారంభించాను. ఇది దేవుని యొక్క వాక్యం పట్టుకొని చెప్తున్న అబద్ధం చెప్పాల్సిన పని లేకలేదు. వింటున్నారా? గమనించండి, ఆ మిట్ట మధ్యాహ్నం అదే టైము 1 గంటకి ఆ పేట నుంచి ఈ పేటకు వస్తున్న సందర్భంలో గిరి మామిడి చెట్టుకి దాటిన తర్వాత అక్కడ చెరుకు తోట ఉంటే గమనించండి, అక్కడి నుంచి అందులోంచి వస్తుంది ఆనందరాజు వచ్చినప్పుడు మరలా పరిగెడితే ఒక మీటింగ్లోకి వెళ్ళాక ప్రార్థన చేసుకుంటూ మా అమ్మ తీసుకెళ్తా అంటున్నాడు ఆయన. దేవుడి మాట వినవా నువ్వు? దేవుడు పిలుస్తుంటే వినవా? ముందుకు తిరుగుతున్నావు అని గద్దిస్తున్నప్పుడు నాతో ఎప్పుడు మాట్లాడాడంటే నీతో ఆయన 2 సార్లు మాట్లాడాడు. దారింట వెళుతుంటే 2 సార్లు. అప్పుడు అయ్యో ప్రభు నువ్వు మాట్లాడావా అని నేను ఏడవను ప్రారంభించాను. వింటున్నారా దేవునికి బిడ్డలారా? దేవుడు నాతో మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడగలడు. ఇవాళ గమనించండి, ఎప్పుడు మాట్లాడతాడంటే మన జీవితాలు మనం బాగు చేసుకున్నప్పుడు, మన బ్రతుకులు మార్చుకున్నప్పుడే. నువ్వు పిలిస్తే చాలు దేవుడికి సహాయం చేస్తాడు. తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి. పరిశుద్ధురానికైనా వందనాలు, స్తోత్రాలు. ఎంతవరకు కళ్ళు గురించి చెప్పుకున్నాం, ముక్కు గురించి చెప్పుకున్నాం. రేపటి దిన నుంచి ప్రభు ఇదిగో నాయన నోటిని గురించి, చెవుల గురించి మేము మాట్లాడకపోతున్నాం. వాటి ద్వారా కూడా ఏం మాట్లాడబోతున్నావో నాయన, అది మా జీవితాలకు ఎంతో ఉపయోగకరంగా ఉండే భాగ్యత ఇచ్చాను. నా వాక్యం హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసర లోకంలో జీవించే భాగ్యత ఇచ్చేయమని. ఇదిగో ప్రభు అనారోగ్యంతో వారిని ముట్టండి, బాగుచ్చేయండి. గర్భిణీలకు సుఖమైన ప్రసవం దయచేయండి. బిడ్డలేని వారికి సంతానం దయచేయండి. అయ్యా ఇదిగో ప్రభు దేవానికైనా వందనాలు, స్తోత్రాలు. ఆయన పనిపాట్లలో, వ్యాపారాలు, వ్యవసాయాలు, డ్యూటీలో తోడైనండి. అయ్యా 10th క్లాస్ బిడ్డలు ఈరోజు ఎగ్జామ్ రాశారు. అయ్యా రేపు నాయన ఎల్లుండి మరలా ఎగ్జామ్ రాయిపోతున్నారు. వారు ఎగ్జామ్లో తోడైనండి. చక్కటి మార్కులతో పాస్ అవ్వడానికి కృప చూపించండి. దేవ ఇదిగో ప్రభు ఇతర దేశాల్లో ఉన్న బిడ్డలు దీవించండి. ఇతర ప్రాంతాల్లో ఉన్న బిడ్డలు దీవించి ఇదిగో ఇళ్ళ దగ్గర ఉన్న వారు రేపు ఉదయకాలమే నీ మందిరానికి రావడానికి చూపించమని. రేపు ఉదయకాలం నీ మందిరంలో చేరి ఆరాధించే బాధ్యత బిడ్డలకు మాకు అనుగ్రహించి నడిపించిన కృపలో వాడుకోమని యేసు నామమున ప్రార్థించి బిడ్డలు దీవిస్తున్నాం తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృప సదా మనకు తోడే నడిపించునుగాక. ఆమేన్. మీ అందరికి వందనాలండి.